హాయ్, దిస్ ఇస్ నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇది చెప్పే టాపిక్ సెకండ్ సెమిస్టర్ మైనర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఇవి చదువుకుంటే మీరు మ్యాక్సిమం 100% మైనర్ పేపర్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మైనర్ పేపర్లో మీరు ముందుగా తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏదైనా ఉంది అంటే, మీరు ఇంటర్మీడియట్లో ఏమైతే నేర్చుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ అవే ఉంటాయి. కాబట్టి మైనర్ పేపర్ గురించి ఎవరు కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఓకేనా? మీరు చేయవలసిన ఒకే ఒక పద్ధతి ఏదైనా ఉంది అంటే, ఇంటర్మీడియట్లో ఏం నేర్చుకున్నారో దాన్ని ఒకసారి రీకలెక్ట్ చేస్తూ ఈ మైనర్ పేపర్ చదవండి చాలు. ఓకేనా? అది ఫస్ట్ యూనిట్లో ఉన్న క్వశ్చన్ చూడండి ఒకసారి. రేడియో వేవ్ ఫంక్షన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. ఓకేనా? ఎక్కువగా నేను ఈ రెండు క్వశ్చన్ చూస్తూ ఉన్నాను. ఈ రెండు క్వశ్చన్ ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హోన్స్లూరు, ఆఫ్బో ప్రిన్సిపల్. ఆఫ్బో ప్రిన్సిపల్ అనేది మోడల్ పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఉంది. కాబట్టి ఇది ఒకసారి చదువుకోండి. ఇది జనరల్ గా వాటికి సంబంధించి మీరు ఏవో డెఫినేషన్ రాస్తే అవదమ్మా. ఓకేనా? ఇది మీకు 10 మార్క్స్ ఇచ్చాడు అంటే చూడండి, అంటే ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. డయాగ్రామ్ కూడా అంటే వివరించాలి. మాయిలర్ డయాగ్రామ్ ఉంది కదా, ఆ మాయిలర్ డయాగ్రామ్ వివరించాలి. ఓకేనా? మాయిలర్ డయాగ్రామ్ ఆధారంగా ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ రాస్తాం కదా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లెవెల్స్, అవి మొత్తం రాసి ఒక ఎగ్జాంపుల్ 1 లేదా 2 ఇస్తే మీకు అప్పుడు 10 మార్క్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఆఫ్ బోర్డ్ కూడా ఎక్కువ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఒకసారి. డ్యూయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే డి బ్రోగ్లీ ఈక్వేషన్ ఉంది కదా, ఆ డి బ్రోగ్లీ ఈక్వేషన్ డ్యూయల్ నేచర్ వేవ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, నెక్స్ట్ రోడెంగర్ వేవ్ ఈక్వేషన్. ఓకే, ఇవి 3 క్వశ్చన్ చూసుకోండి. ఇందులో ఏదో ఒకటి అడిగినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు 5 మార్క్స్ కి, లేదా ఈ 3 అడిగితే 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్, ఐసో ఎలక్ట్రానిక్ రిలేషన్షిప్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో పక్కాగా 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 5 మార్క్స్ 2 వస్తాయి. ఇందులో ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇంకా మీకు ఆ 2 చదివాక ఇంకా ఆప్షనల్ గా ఉన్న ఇంకొక క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే వేవ్ ఫంక్షన్. ఈ వేవ్ ఫంక్షన్ కూడా చదువుకుని వెళ్ళండి. ఇక్కడ ఎలాగైతే రేడియల్ వేవ్ ఫంక్షన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ చదివారో ఇక్కడ కూడా వేవ్ ఫంక్షన్ వాటికి సంబంధించింది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి చదువుకుని వెళ్ళడం ప్రయత్నించండి. నెక్స్ట్, రైట్ అబౌట్ ద ఐయుపిఏసి నేమిక్లేచర్ ఫాలోడ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి టచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అది. నెక్స్ట్, యూనిట్ 2 చూడండి ఒకసారి. యూనిట్ 2లో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే వచ్చినప్పటికి కూడా మీకు అంటే కొన్ని షార్ట్ చేసి మాత్రం రాయడం జరిగిందనమాట. ఓకే, అందులో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఫార్ములా ఆఫ్ అయానిక్ బాండ్స్ అండ్ బోర్న్ హ్యాబర్ సైకిల్. బోర్న్ హ్యాబర్ సైకిల్ మస్ట్ గా చదువుకోవాల్సిన క్వశ్చన్ అమ్మా. ఓకేనా? అది కూడా చూసుకోవాలి. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్స్ ఉంది కదా, ఈ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్స్ కూడా ఒకసారి చదువుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకే, ఎందుకంటే మీకు ఫస్ట్ పేపర్ మైనర్ మేజర్ డివైడ్ చేసిన ఫస్ట్ పేపర్ కాబట్టి మాక్సిమం ఈజీగా ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా? సో ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్స్ కూడా చదువుకుని వెళ్ళండి. బోర్న్ హ్యాబర్ సైకిల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ లో ఉందన్నమాట. ఓకేనా? ఇది బోర్న్ హ్యాబర్ సైకిల్ ఒకటే 10 మార్క్స్ సరిపోదు కాబట్టి ఏదో ఒకటి యాడ్ చేస్తాడు. నాకు తెలిసి అయానిక్ బాండ్స్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అది చదువుకుని వెళ్ళండి. నెక్స్ట్, నోట్ ఆన్ ఆక్టేట్ రూల్. ఆక్టేట్ రూల్ అంటే ఏంటో ఇది మస్ట్ గా చదువుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ఏదో ఒక 10 మార్క్స్ కి ఏదో లింక్ చేసే అవకాశం కూడా ఉంది. తర్వాత పోలరైజేషన్ అండ్ ఫాజన్స్ రూల్స్. ఒక పోలరైజేషన్ తర్వాత ఫాజన్స్ రూల్, ఇది కూడా మీరు చదువుకుని వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా కంబైన్ చేస్తే 10 మార్క్స్, లేదా డివైడ్ చేస్తే 5 మార్క్స్. అలాగే పొలారిటీ అంటే ఏంటి, పోలరైజింగ్ పవర్ అంటే ఏంటి, పోలరైజబిలిటీ అంటే ఏంటి, ఈ 3 కూడా చదువుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఈ 3 కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంది. తర్వాత డిఫైన్ లాటిస్ ఎనర్జీ, సాల్వెంట్ ఎనర్జీ. ఓకేనా? డిఫైన్ లాటిస్ ఎనర్జీ అండ్ సాల్వెంట్ ఎనర్జీ. దాంతో పాటుగా ఇంకో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద సాల్యుబిలిటీ ఆఫ్ అయానిక్ బాండ్స్. అయానిక్ బాండ్స్ యొక్క సాల్యుబిలిటీ గురించి కూడా చెప్పే అంటే క్వశ్చన్ ఒకటి 5 మార్క్స్ ఉందన్నమాట. అది ఒకటి మీరు నేర్చుకుని వెళ్ళవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్, థర్డ్ యూనిట్ లో చూడండి. థర్డ్ యూనిట్ లో కూడా మనకి మేజర్ గా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మీరు మస్ట్ గా 10 మార్క్స్ అయితే నేర్చుకోవాల్సినవి ఒకటి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్, ఒకటి 2 ఎంఓఈడి డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎంఓఈడి డయాగ్రామ్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఎస్ఐ ఆన్ ఆర్బిటాల్ హైబ్రిడైజేషన్. ఓకేనా? అంటే హైబ్రిడైజేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. ఏవేవి మస్టర్స్ గా అయితే CH4, PCl5, SF6 అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత ఎంఓటి థియరీ, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఓకేనా? దీనికి సంబంధించిన కొంత మ్యాటర్ ఉంటుంది కదా, ఓకేనా? అందులో కొన్ని పాయింట్స్ పోస్ట్లెట్స్ ఉంటాయి కదా, అవి మీరు రాయవలసి ఉంటుంది అనమాట. ఓకే,
సో ఇందులో అంటే ఏదో ఒకటి ఇస్తే 5 మార్క్స్, MOT థియరీ వివరిస్తే 5 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ఎక్స్ప్లెయిన్ ద MOT అంటే MOT థియరీ ఇక్కడ సేమ్ క్వశ్చన్, ఇక్కడ సేమ్ క్వశ్చన్. MOT అండ్ ఆఫ్ CONVO(N2O2) అంటే CONVO(N2O2) అంటే ఏంటంటే MOED డయాగ్రామ్ ఆధారంగా ఇవి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎనర్జీ డయాగ్రామ్ ఉంది కదా, ఓకేనా. ఈ రెండిట్లో అంటే ఈ 4గిట్లో ఏవో ఒక 2 అడుగుతుంది అనమాట కాంబినేషన్, ఓకేనా. ఒక్కొక్కటి 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట, కాబట్టి ఈ 2 చదువుకుంటారు. నెక్స్ట్ కోవలెంట్ కాంపౌండ్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ షార్ట్ నోట్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఓకే, ఇది ఒకటి. ఇది దీనికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ మరొక 2 ఉన్నాయి ఇక్కడ చూడండి. దీంతో పోల్చినప్పుడు ఈ 2 ఇంపార్టెంట్ అనమాట. రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇందులో ఉండే ఎలిమెంట్ చూడండి, మాలిక్యూల్స్ అన్ని ClF3, NH3, H2O, SF6, XeF4, XeF6, ICl2 మైనస్, ICl4 ఇందులో ఏవో ఒక 2, 3 మీకు స్ట్రక్చర్స్ రాయమని చెప్తాడు, ఓకేనా. ఇవి మాత్రం ఇంపార్టెంట్ లిస్ట్ లో ఉండవు కాబట్టి ఇవే చదువుకోండి. నెక్స్ట్ ఐసో ఎలక్ట్రానిక్ ప్రిన్సిపల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది మస్ట్ గా చదువుకోవాలి. ఇది మీకు 5 మార్క్స్, ఈ 2 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ 4th యూనిట్ చూడండి ఒకసారి. 4th యూనిట్ కూడా ఒక 3 క్వశ్చన్స్ రాశాను. అందులో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. రైట్ నోట్ ఆన్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ మెటల్స్, ఓకేనా, అండ్ VBT ఆఫ్ పౌలింగ్ అండ్ థియరీ ఆఫ్ మెటాలిక్ బాండింగ్. ఈ 3 థియరీ, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, VBT ఆఫ్ పౌలింగ్, థియరీ ఆఫ్ మెటాలిక్ బాండ్స్, ఈ 3 థియరీల్లో ఖచ్చితంగా 2 థియరీలు మీకు పబ్లిక్ లో ఉంటాయి, ఫిక్స్ అయిపోవడమే. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద బ్యాండ్ థియరీ ఆఫ్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. మీరు ఇంటర్మీడియట్ లో మీకు చెప్పు ఉంటారు ఇవి, ఓకేనా. ఎందులో మాక్సిమం సాలిడ్ స్టేట్ లో మీకు లాస్ట్ కాన్సెప్ట్ లో చెప్పుకుంటారు. కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి అని చెప్పుకుంటారు అనమాట. వాటి డయాగ్రామ్స్ కూడా గీసుంటారు. అది రాస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ అదే కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్, ఏమీ మారదు, ఓకేనా. కాబట్టి ఈ క్వశ్చన్ చదువుకొని వెళ్ళండి. ఇది మీకు ఇబ్బంది అనిపిస్తే ఇదైనా చదువుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుకున్నదే కదా, ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్, హైడ్రోజన్ బాండింగ్స్. ఎక్కడ ఆల్కహాల్స్ లోనా, మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ లోనా హైడ్రోజన్ బాండింగ్స్ అనేది ఏ విధంగా ఉంటాయో చెప్పాలి. ఓకే, మీరు ఇంటర్మీడియట్ హైడ్రోజన్ బాండ్స్ నేర్చుకున్నారు. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్, ఓకే, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ సేమ్ అవి ఈ ఆల్కహాల్స్ లోనా, మోనో కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో కూడా అదే విధంగా హైడ్రోజన్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. ఆ కాన్సెప్ట్ గుర్తొస్తే ఆల్కహాల్స్ లోనా, మోనో కార్బాక్సిలిక్ యాసిడ్స్ లోనా హైడ్రోజన్ ఏ విధంగా షిఫ్ట్ అవుతుందో ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వాండర్ వాల్ అట్రాక్షన్. వాండర్ వాల్ అట్రాక్షన్ అంటే ఏమిటి, ఓకేనా, ఇదొకటి చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ 5th యూనిట్ లో మేజర్ గా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ నేను 2 రాశాను, ఓకేనా. ఈ 2 చదువుకొని వెళ్ళండి, సరిపోతుంది అనమాట, ఓకేనా. ఏంటది, రైట్ అబౌట్ లిక్విడ్ అమోనియా యాజ్ సాల్వెంట్, ఓకేనా. సో ఇది ఒక క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నోట్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అండ్ బేసెస్. ఓకే, ఈ 2 కలిపి 10 మార్క్స్ కి. నెక్స్ట్ రైట్ అబౌట్ రియాక్షన్ ఇన్ నాన్ ఆక్వస్ సాల్వెంట్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్ అండ్ బేసెస్. ఇదండి, ఈ క్వశ్చన్ చదువుకుంటే మేజర్ గా సరిపోతుంది. ఒక క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏదో ఒక అంటే 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ ఒకటి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. 10 మార్క్స్ లో మిస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఒకటి మీకు చాయిస్ ఉంటుంది కాబట్టి రాసుకుంటారు. 5 మార్క్స్ లో కూడా చాయిస్ ఉంటుంది కాబట్టి ఒకటి రాసుకుంటారు, ఇంకోటి విడిచిపెట్టే ఛాన్స్ ఓకేనా ఉందన్నమాట. మేజర్ గా అయితే ఒక 10 మార్క్స్, ఒక 5 మార్క్స్ ఖచ్చితంగా ఎడిట్ చేసుకోగలరు. ఓకే, ఒకవేళ మన అదృష్టం బాగుంటే నేను అనుకున్నట్టే వస్తే ఇందులోనే మీకు 5 మార్క్స్ వచ్చేస్తే 10 మార్క్స్ వచ్చేస్తాయి, ఓకేనా. ఇది మీకు మైనర్ పేపర్ అనమాట. ఓకే, ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి తెలియచేయండి. నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.